వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాం మనం అనాలిసిస్కి. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, నితీష్ కంటే నాయుడే బెటర్, పదే పదే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. గతంలో కూడా మనం ఈ అంశం గురించే మాట్లాడాం బీహార్ ఎన్నికల సమయంలో. అయితే ఇప్పుడు మరొకసారి ఈ అంశం గురించి చర్చించుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ పదే పదే ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి అనేక పరిశ్రమలు తీసుకురావడం కానీ, పరిశ్రమల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం లోకేష్ చేస్తూ ఉంటే, ప్రత్యేకించి అటు అమరావతి దగ్గర నుంచి కొన్ని కీలక అంశాల మీద నిధులు తెప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు తాపత్రయపడతా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్, వాళ్ళు వెళ్ళాలనుకోవడంలో తప్పలేదు, వాళ్ళు వెళ్ళి నిధులు తెచ్చుకోవడంలో అసలు తప్పే లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెళ్ళినా అదే స్థాయిలో ఆయనకి మోడీ అనుకో రెడ్ కార్పెట్ పరుస్తున్న విధానం ఏదైతే ఉందో, అది నిజంగానే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ ఉంది. గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2014లో ఎన్డీఏలో చేరారు చంద్రబాబు నాయుడు అఫీషియల్గా. మోడీ లాంటి వాళ్ళు ఆ రోజు ఒక టార్గెట్ ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ఆ రోజు బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ చేసింది. అప్పుడు మోడీకి ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా అడిషనల్గా ఉంది, పీఎం కావడమే కాదు. ఈ క్రమంలోనే ఆయన బాలకృష్ణతో రాయబారం నడిపారు. సో త్రూ బాలకృష్ణ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి ఎన్డీఏలోకి ఆయన చేరడానికి అఫీషియల్గా ఒప్పించారు. అప్పుడు రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో పూర్తిగా మునిగిపోయింది. ఆస్తులన్నీ తెలంగాణకు వెళ్ళాయి. ఈ సమయంలో మిగతా రాష్ట్రాలతో పాటు రాష్ట్రం కంపేట్ కావాలి అనుకుంటే ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అప్పుడు మోడీ హవా నడుస్తోంది కాబట్టి ఆయన ఎన్డీఏలోకి వెళ్ళడానికి, గతంలో ఎన్డీఏతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మొగ్గు చూపారు. సో అలా ఎన్డీఏ ఫామ్ అయింది. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి వాళ్ళతో జత కలిశారు. అయితే ఆ తర్వాత ప్రత్యేక హోదా ప్లేస్లో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని చెప్పడం కానీ, ఆ ప్యాకేజ్ నీతి ఆయోగ్ గతంలో ప్రణాళికా సంఘం ఉంటే ఆ ప్లేస్లో నీతి ఆయోగ్ని తేవడం కానీ మనకు తెలుసు. అయితే వాళ్ళు ప్యాకేజే కావాలి, ప్యాకేజే ముద్దు, హోదా వద్దు అన్నట్టుగా వాళ్ళు ఒక సూచన చేయడం, దానికి చంద్రబాబు నాయుడు చట్టబద్ధత అడగడం. సో ఇలా వాళ్ళ మధ్య నెగోషియేషన్ జరుగుతూ ఉన్న క్రమంలో ఈ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వచ్చి చొరబడ్డాం. అలా మోడీకి చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్. సో మంత్రి పదవులను కూడా ఒకరొకరు విరమించుకున్న పరిస్థితి ఉంది. అలా మోడీ వర్సెస్ చంద్రబాబు అన్న నెగోషియేషన్ ఎన్నికల వరకు నడిచింది. అయితే చంద్రబాబు నాయుడు 23 సీట్లకు పరిమితమైన తర్వాత ఎక్కడ కూడా మోడీని టార్గెట్ చేసేందుకు ఆయన ప్రయారిటీ ఇవ్వలేదు. రాష్ట్రమే నాకు ముఖ్యం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించడంలో కూడా మోడీ అండ్ కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందనేది అప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఇది ఓపెన్ సీక్రెట్ కూడా. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అనేక సార్లు ఆయనకు బీజేపీ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. G8 సన్నాహక సమావేశాలకు చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడం కానీ, ఏదైతే వెస్ట్ గోదావరిలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణలో టీడీపీకి ప్రయారిటీ ఇవ్వడం కానీ, అయోధ్య రామ మందిరం నిర్మాణ సమయంలో ఓపెన్ సమయంలో చంద్రబాబు నాయుడిని గెస్ట్గా ఆహ్వానించడం కానీ, ఇలా ఎన్నోసార్లు మోడీ చంద్రబాబు నాయుడు క్లోజ్ అసోసియేట్ అవుతూ వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తెచ్చి కూటమి ఏర్పడడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు లాంటి అంశాలు దీనికి కారణమయ్యాయని మనం అనుకోవచ్చు. ఈరోజు కూటమి అధికారంలో ఉంది, 3 పార్టీలు కలిసి. ఇక మొన్న ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు వాల్యూ ఏంటనేది మోడీ నిజంగానే గుర్తించారు. ఎందుకంటే వాజ్పేయి హయాంలో చంద్రబాబు నాయుడు ఆయన చాలా అభిమానించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు వాజ్పేయి కాంబో చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో. 2004లో ముందస్తుకు వెళ్ళి ఓడిపోయారు కానీ అంతకుముందు నిజంగానే ఒక ట్రెండ్ సెట్ చేసింది ఆ కాంబో. ఒక సాలిడ్ మిత్రపక్షంగా శివసేన లాంటి పార్టీలు ఉన్నప్పటికీ అంతకంటే ఒక సాలిడ్ మిత్రపక్షంగా చంద్రబాబు నాయుడు బీజేపీ దగ్గర మార్కులు కొట్టేశారు ఆ రోజుల్లో. సో అప్పుడు మధ్యలో ఈ మోడీతో వచ్చిన నెగోషియేషన్ వల్ల కొంచెం అటు ఇటు అయినాయి కానీ, ఆ తర్వాత మళ్ళా మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి అనేది మోడీ గుర్తించారు. నిజానికి మోడీ 400 సీట్స్ టార్గెట్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఆ 400 సీట్ రీచ్ కాలేకపోయారు ఆయన. అయితే వన్స్ ఇండియా కూటమి చాలా అలర్ట్ అయింది ఎన్నికల తర్వాత. సో ఎలాగైనా చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని అటు ఖర్గే లాంటి వాళ్ళు, ఇటు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ట్రై చేశారు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా తన పెదవి విప్పలేదు. కరెక్ట్గా గన్నవరంలో ఫ్లైట్ ఎక్కే ముందు ఎన్డీఏ పక్ష సమావేశానికి వెళ్తున్న సమయంలో, మీరు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు అంటే, నేను ఎన్డీఏతో కలిసే పోటీ చేశాను, నా మద్దతు మోడీకే అని చెప్పారు ఆయన. అక్కడి నుంచి ఢిల్లీలో దిగిన తర్వాత కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నారు. ఎన్డీఏ పక్ష సమావేశంలో పాల్గొని మోడీని ప్రధాన అభ్యర్థిగా ఆయనను చంద్రబాబు నాయుడు బలపరిచారు. అప్పుడు బీజేపీ ఊపిరి పీల్చుకుంది. గన్నవరంలో చంద్రబాబు ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ బీజేపీ నేతలు టెన్షన్ పడ్డారు, ఫాలోఅప్ చేశారు. అలా చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ ఏంటి అనేది అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఎందుకు అర్థమైంది, ఇంకా బాగా అర్థమైంది ఆ తర్వాత రోజుల్లో. అప్పటికే నితీష్ లాంటి వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు. ఎన్నోసార్లు ఆయన తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా వ్యవహరించేవాళ్ళు, గోడ మీద పిల్లిలాగా. ఎన్నోసార్లు తనకు అవసరమైనప్పుడు మద్దతు విరమించుకునేవాళ్ళు, తర్వాత మద్దతు అనేవాళ్ళు. లేకపోతే ప్రతి విషయంలో మోడీ అనుకొని థ్రెటన్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు.
ఇక అప్పటి నుంచి కూడా గత 2 ఏళ్ల కాలంగా కూడా చాలాసార్లు ఇలాంటిదే జరుగుతూ వచ్చింది. అంతటి మోడీ, అంతటి అమిత్ షాలే ఒక దశలో నితీష్‌ని చూసి భయపడిన సందర్భం అయితే ఉంది. సరే, ఇది ఇలా నడుస్తూ ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు తను ఎంత కమిట్మెంట్ ఉంటే తను ఎంత కమిటెడ్‌గా ఉంటాడు అనేది ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నారు ఈ 2 ఏళ్ల కాలంలో. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్ళిన వెంటనే రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారు. రాష్ట్రానికి నిధులు కావాలని కోరిన వెంటనే నిధులు ఇస్తూ ఉన్నారు. గతంలో అమరావతి విషయంలో తాము చేసిన తప్పులను, రాష్ట్రం విషయంలో తాము చేసిన జగన్మోహన్ రెడ్డితో అంటకాగిన తప్పులను ఈరోజు పశ్చాత్తాపం చేసుకుని ప్రత్యాత్తాపంతో కడిగేసే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. ఇక మరోవైపు నితీష్, మొన్నటి బీహార్ ఎన్నికల సమయంలో నితీష్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే మోడీ అండ్ అమిత్ షాకి ఇష్టం లేదు. కానీ అటు తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళ ప్రెజర్ కానీ, లేకపోతే అది నితీష్ వైపు నుంచి వస్తున్న ఒత్తిడి కానీ, వీటన్నిటితో ప్రకటించారు కాబట్టి మళ్ళీ మాట తప్పినట్టు అవుతుందేమోనని చెప్పేసి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిని చేశారు. నిజానికి నితీష్ కంటే మోడీ అనుకోకే అక్కడ బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. అలాంటి సందర్భంలో ఈరోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంతకాలం చూద్దాం అన్నట్టు నితీష్ని ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ బీజేపీ సోలోగానే ఎదగాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. అవసరమైతే చిరాగ్ లాంటి వాళ్ళని కలుపుకొని తామే గవర్నమెంట్ ఫామ్ చేయాలన్న ఆలోచన కూడా బీజేపీ నేతలు ఉన్నారు. ఈరోజు నితిన్ నబీన్ లాంటి వాళ్ళని బీహార్ నుంచి ఎన్నుకోవడానికి కూడా ఆయన అధ్యక్షుని చేయబోతా ఉన్నారు. ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉన్నారు ఆయన. సో ఆయన ఆ కారణం కూడా ఉంది. బీజేపీని బీహార్లో పైకి లేపే ప్రయత్నం అనేది ఆయన నియామకం వెనుక జరుగుతున్న చర్చ. ఇక మరోవైపు చూస్తే తమకు ఏ అవకాశం వచ్చినా అక్కడ నితీష్ని పక్కన పెట్టాలని బీజేపీ నేతలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 10-11 సార్లు వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తాను అవసరం అయితే అన్న విధంగా. సో అది బీజేపీ నేతలకు ఇంకా గుర్తే ఉంది. అందుకే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి సంబంధాన్ని ఇంకెన్ని రోజులు కొనసాగిద్దామన్న ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. అందుకే నితీష్ లాంటి వాళ్ళని చూసిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి, ఆయన ఫ్రెండ్షిప్ ఎలాంటిది, ఆయన ఏదైతే ఒక బాండింగ్ కోసం నిలబడితే ఎంత స్ట్రాంగ్గా నిలబడతాడు అనేది ఈరోజు బీజేపీ నేతలకు అర్థమైంది. ప్రతి విషయంలో మోడీ, అమిత్ షాలను ఆయన ఎక్కడ పొగడాలనుకున్న ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. సో 15 ఏళ్ల పాటు ఈ బాండింగ్ ఇలాగే ఉండాలి అన్నట్టు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ కోరుకుంటా ఉన్నారు. అందుకే అనవసరంగా ఎప్పుడొచ్చి గొడవ పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. సో అందుకే ఈరోజు నితీష్ లాంటి వాళ్ళని, శివసేన లాంటి వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతూ ఉంది మోడీ అండ్ అమిత్ షాలకి చంద్రబాబు నాయుడుకి ఎంత వాల్యూ ఉందనేది. అందుకే ఆ స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ పరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అందుకే మొన్న రాధాకృష్ణన్ ఎంపిక విషయం దగ్గర నుంచి అనేక విషయాల్లో చంద్రబాబు నాయుడిని ఆయన కీలక భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడుకి అంత ప్రయారిటీ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా సరే ఒక వాల్యూ తెలియాలంటే, ఒకరి వాల్యూ, గొప్పతనం తెలియాలంటే వాల్యూలెస్ మనుషులను చూస్తేనే ఆ గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. సో అది నితీష్ విషయంలో, చంద్రబాబు నాయుడు విషయంలో ఈరోజు ప్రూవ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ. మొత్తానికైతే నితీష్ అనేవాడు తమ పక్కన లేకపోయినా చంద్రబాబు నాయుడే మాకు ప్రయారిటీ, ఆయనే మాకు ఒక సాలిడ్ మిత్రపక్షం అన్నట్టుగా మోడీ అండ్ అమిత్ షా కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఆయన్ని ఈ రోజున ప్రమోట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. లెట్స్ సీ మరి జాతీయ రాజకీయాల్లో నిజంగానే చంద్రబాబు నాయుడు తను ఎలాంటి కీలక పదవిలో లేకపోయినా ఢిల్లీ స్థాయిలో తన హవా ఏంటో మరొకసారి చూపించుకునే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.